అండి ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజైతే రైస్ ట్యూబ్ గురించి తెలుసుకుందామండి. నర్సింగ్ స్టాఫ్కి ప్రతి ఒక్కటి మన హ్యాండ్ ఓవర్లో ఉండాలండి. నేను చాలా వీడియోలో అయితే చెప్తున్నాను. నర్సింగ్ స్టాఫ్కి అన్నీ తెలిసి ఉండాలి. ప్రతి ఒక్కటి ఐబీ క్యాన్ల దగ్గర నుండి ఐబీ సెట్ దగ్గర నుండి ప్రతి ఒక్కటి డాక్టర్ అడిగిన వెంటనే మనం ఇచ్చేలాగా ఉండాలంటే ప్రతి ఒక్కటి తెలుసుకోవాలండి. ఐబీ క్యాన్ల అంటే ఏంటి, ఐబీ సెట్ అంటే ఏంటి, యూరిన్ క్యాథెటర్ అంటే ఏంటి, పోలీస్ క్యాథెటర్ అంటే ఏంటి, అన్ని యూరోమీటర్ అంటే ఏంటి, రైస్ ట్యూబ్ అంటే ఏంటి, అలానే ఈటీ ట్యూబ్ అంటే ఏంటి, ఎయిర్వే అంటే ఏంటి, అన్నీ చాలా ఉంటాయండి. ప్రతి ఒక్క నర్సింగ్ స్టాఫ్ తెలుసుకోవాల్సిందేనండి ఇది. అలానే ప్రతి ఒక్కటి మనం ఇంజెక్షన్ దగ్గర నుండి టాబ్లెట్ పేర్లు కూడా మనం తెలుసుకోవాలి. మెడిసిన్లో చాలా కష్టం అండి. ఏదైనా ప్రతిరోజు ఒక డ్రగ్ వస్తూనే ఉంటుంది, వాటి పేర్లు మనం గుర్తుంచుకోలేము. కానీ కొన్ని డ్రగ్స్ అయితే అవి స్ట్రాంగ్గా ఉంటాయండి, కాబట్టి వాటి మనం గుర్తించగలము. అలానే ప్రతి ఒక్క డ్రగ్ గురించి మనం తెలుసుకొని ఉండాలి. ఇప్పుడు ఎంఐసిలో డ్యూటీ అంటే మాటలు కాదండి. ప్రతి ఒక్కటి మీ డాక్టర్ నోటి నుంచి మాట రాక మునిపే మన చేతిలో ఉండాలి అన్నట్టు ఉంటుంది ఎంఐసియు అంటే. ఎస్ఐసియు అయినా, ఎంఐసియు అయినా, ఎన్ఐసియు అయినా ప్రతి ఒక్కటి ఐసియు కాంప్లెక్స్ అంటే ఆల్మోస్ట్ అన్నీ తెలిసిన స్టాఫ్నే తీసుకుంటారు. నర్సింగ్ స్టాఫ్కి సర్వీస్ చాలా ఇంపార్టెంట్ అనేది అందుకే. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మనం ఏదైనా వర్క్ నేర్చుకోవాలనుకున్నప్పుడు పైన నేర్చుకోకుండా మనం ఖచ్చితంగా ఇవన్నీ నేర్చుకోవాలండి. ఇది చూశారు కదా, దీన్ని అయితే రైస్ ట్యూబ్ అంటారండి. ఇది రైస్ ట్యూబ్ చూశారు కదా, దీనికి సైజు ఉంటుంది, ప్రతి ఒక్కదానికి ఉంటుందండి సైజు. ఇది రైస్ ట్యూబ్ అంటారు దీనికి. చూశారు కదా, బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. కాస్ట్ కూడా అంతే ఉంటుందండి, 66 రూపీస్. ఇంకా ఇప్పుడు తగ్గింది. సైజ్ వచ్చి 16, 18, 20 అలా ఉంటుందండి. ఇది చూశారు కదా, సైజ్ వచ్చి మనం గ్లౌజ్ సైజ్ లాగా 5.30 అలా. ఒక్కొక్క సైజ్ దీంట్లో కలర్స్ కూడా ఉంటాయండి. ఆ కలర్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎంత ఇంచి ఉంది అనేది చూశారు కదా. సేమ్ అన్నీ ఈ పింక్ కలర్స్ అన్నీ ఇలానే ఉంటాయి. పింక్లో కాకుండా ఎల్లో కలర్స్ ఉంటాయి, గ్రీన్ కలర్స్ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క పేషెంట్కి మనం పెట్టేప్పుడు రైస్ ట్యూబ్ గురించి తెలుసుకొని ఉండాలి. రైస్ ట్యూబ్ ఓన్లీ నోస్ ద్వారానే పెడతారండి. ప్రతి ఒక్క నర్సులు తెలుసుకోవాల్సిన విషయము. ప్రతి ఒక్కళ్ళు ముక్కు ద్వారానే పెడతారు. ముక్కుకి 2 రంధ్రాలు ఉంటాయి కదా, ఆ 2 రంధ్రాల ద్వారానే పెడతారు. ఏదో ఒక రంధ్రంలో ఒకే సైడ్ పెట్టాలి, ఒకే రంధ్రంలో పెట్టాలని ఏం లేదండి. ఏ రంధ్రంలో అయినా పెట్టవచ్చు. ముక్కులో పెట్టిన తర్వాత దీనికి ఏం ఉపయోగిస్తారంటే, దీంట్లో నుంచి వాటరు, మజ్జిగ, రసం అంటే అదే ఏదైనా జ్యూస్లు అలాంటివి పంపిస్తూ ఉంటామండి. టాబ్లెట్స్ బాగా దంచి మిల్క్లో వేసి ఇవ్వడము. ఎందుకంటే నోటి ద్వారా ఏమైనా తీసుకోకుండా ఉన్న పేషెంట్లకి రైస్ ట్యూబ్ అనేది పెడతారు. ఇంకోటిది, రైస్ ట్యూబ్ ఎందుకు వాడతారంటే, మనకి కొంతమందికి స్టమక్లో ఇన్ఫెక్షన్ వచ్చి ఉంటుంది. చూసారా మీరు ఎప్పుడైనా? స్టమక్లో ఇన్ఫెక్షన్ బయటికి రావడానికి రైస్ ట్యూబ్ పెడతారు. దాని ద్వారా మొత్తం ఒక బ్యాగ్ కట్టేసి దానికి ఆ బ్యాగ్లో మొత్తం వేస్టేజ్ వచ్చేలాగా చూస్తారు రైస్ ట్యూబ్. ఇంకోటిది, రైస్ ట్యూబ్ ద్వారా కడుపులో నుంచి ఏదైనా బయటికి వస్తాయా అని పెడతారు. గ్యాస్ట్రిక్ అంటే కడుపులో ఉబ్బరంగా ఉన్నట్టు నీరు ఉన్నప్పుడు ఈ రైస్ ట్యూబ్ పెడతారు. ఎక్కువ శాతం రైస్ ట్యూబ్ వాడేది మనము దేనికంటే అంటే రైస్ ట్యూబ్ అంటే దాని పేరు చూశారు కదా, రైస్ ట్యూబ్ అంటే ఏదైనా మనము వేయడానికి అంటే లిక్విడ్ ద్రవం పోయడానికి మాత్రమే ఇది పేషెంట్కి అయితే ఉపయోగపడిద్దండి. కాబట్టి దీని పేరు రైస్ ట్యూబ్ అంటారు. ఇదే సేమ్ ఇంతే ఉంటుంది. చూశారు కదా, సేమ్ ఇలానే ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, ఇదే అంటే పింక్ కలర్ ఉంటుంది, బ్లూ కలర్ ఉంటుంది, ఆల్ కలర్స్ ఉంటాయండి. కానీ మనం ప్రజెంట్ అక్కడ ఈ కలరే ఉంది కాబట్టి మీకు చూపిస్తున్నాను. అన్ని కలర్స్ ఉంటాయి, సైజ్ ఉంటుంది. చూసారు కదా, సైజ్ 16, సైజ్ 14 ఉంటుంది, సైజ్ 18 ఉంటుంది, సైజ్ 20 ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూసుకోండి, ప్రతి ఒక్క దానికి సైజ్ వచ్చి 1 ఉంటుంది, తర్వాత 3 ఉంటుంది, 3 తర్వాత 6, 6 తర్వాత 8, 8 తర్వాత 10,
అలానే ఉంటాయి కానీ 1, 2, 3 సైజులు అనేవి ఎక్కడ ఉండవు, దేనికి ఉండవండి. కాబట్టి దీన్ని అయితే రైస్ ట్యూబ్ అంటారు. మీరు పేషెంట్కి పెట్టేప్పుడు చూడండి. కావాలంటే మీకు ఏదైనా డౌట్ ఉన్నా మెడిసిన్ సైడ్ నుంచి ఏదైనా అండి, మీకు నాకు తెలిసిన లాంగ్వేజ్లోనే చెప్తాను. కావాలంటే నేను నేర్చుకోనని చెప్తాను మీకోసం. కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. ప్లీజ్ నా వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. కానీ నేను అయ్యే చేస్తాను, ఎందుకంటే ఇది ప్రజలకు ఉపయోగపడేవి కాబట్టి. చూడండి, చాలామంది నేను అనుకుంటుంది ఏంటంటే ఆటలు ఆడితే పాటలు పాడితే మీరు లైక్లు కొడతారంటే అలాంటి నాకు వద్దులే అండి. ఛానల్ అనేది లైఫ్ లాంగ్ ఉండాలని నేను ఇదైతే చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, లేకపోతే షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కళ్ళు నర్సింగ్ స్టాఫ్, ప్రతి ఒక్కళ్ళండి, నర్సులే కాదు, ఎవరైనా నేర్చుకోవచ్చు చూసి. ఓకే, ఇది రైస్ ట్యూబా, రేపు మన పేషెంట్లు ఎవరైనా అడ్మిట్ అయినప్పుడు ఇది రైస్ ట్యూబ్ అంటే ఇదేంటిది అనుకోకుండా, ఓ నాకు రైస్ ట్యూబ్ తెలుసు అన్నట్టు మనం ప్రిపేర్ అయి ఉండాలి. కాబట్టి ఇది రైస్ ట్యూబ్. థ్యాంక్ యూ.